భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంతమాత్రం ఐచ్ఛికం కావు. ఐబిఎస్ఏ నేతల సమావేశంలో మోడీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు. G20 సదస్సులో భారత ప్రధాని చెప్తా ఉన్నాడు. అయితే భద్రతా మండలి, ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి భద్రతా మండలి ఉంటుంది. ఈ భద్రతా మండలిలో ఎవరు ఉంటారు, ఏం కథ అని చెప్పేసి అంటే ప్రధానంగా వీటో అధికారం ఉన్నటువంటి దేశాలు 5 దేశాలు ఉన్నాయి. ఏది? అమెరికా, చైనా, ఫ్రాన్స్, జపాన్, తర్వాత ఇక్కడ బ్రిటన్. ఈ దేశాలు మాత్రమే అక్కడ ఏది వీటికి వీటో అధికారం కలిగి ఉంటుంది. తర్వాత శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. భారతదేశానికి కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. తర్వాత వీటో అధికారంలో చోటు కల్పించాలని చెప్పేసి గతం నుంచి రష్యా కొట్లాడుతూ ఉంది. కాకపోతుందంటే కొంతమందికి ఇష్టం లేక ఇది భారత్ను పక్కకు పెడతా ఉన్నారు. మొత్తం మీద భద్రతా మండలి విభాగం సంబంధించి 100% సంస్కరణలు అవసరము. కాబట్టి మార్పులు చేర్పులు చేయాలి, ఈ ఉగ్రవాదాన్ని అణచివేయాలి, వీటన్నిటికీ సంబంధించి తోడ్పాటును అందించాలని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ G20 సదస్సులో మాట్లాడాడు.